ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ లో టీడీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టడం సరికాదన్నారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను రెచ్చగొట్టవద్దన్నారు. లోక్సభలో రాజ్యాంగబద్దంగానే తెలంగాణ బిల్లు పాస్ అయిందని, అందుకు చంద్రబాబు సైతం మద్దతు తెలిపారని గుర్తు చేశారు. 2014 ఫిబ్రవరి 14న బ్లాక్ డే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కామెంట్స్ చేశారు. India Alliance also to vote against this motion, sir. I also request through you, Kiran Rijiju, sir. Sir, what happened on 14th February 2014 was a dark day, black day in the Parliament, in the Lok Sabha, sir. I want a special discussion to be taken up on that issue in this house. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికే నిన్న పార్లమెంట్ ఫ్లోర్ మీద మాట్లాడుతూ, లోక్సభలో ఫ్లోర్ మీద మాట్లాడుతూ ఆ రోజు జరిగిన ప్రక్రియనే తప్పు పట్టడాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం మీరు అంటగాగుతున్నటువంటి బీజేపీ అంటే 18th లోక్సభలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు ఇద్దరు కలిసి ప్రజలు వారికి ఓటేసినా వారు బీజేపీకి మద్దతు ఇచ్చి ఈ 18th లోక్సభను కాపాడితే కాపాడిరు సరే, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఓటేసిరు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ తర్వాత ఎన్డీఏకు జతగట్టిరు. దాన్ని నేను తప్పు పడతలేను. కానీ కేవలం నిన్న ఫ్లోర్ మీద బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికనే చరిత్రను తప్పుగా చిత్రీకరించి ప్రజల సెంటిమెంట్లకు ఎగెనిస్ట్ గా మాట్లాడడాన్ని తప్పుపడుతున్న లావు కృష్ణదేవరాయలు గారు. ఎందుకంటే ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయి సత్సంబంధాలతో మంచిగా నడుస్తున్న వ్యవస్థ. మీరు ఇలాంటి వాక్యాలు ఎవరినో ప్రసన్నం చేసుకోనికే మాట్లాడి దాన్ని బ్లాక్ డేగా వర్ణించి మళ్ళా దాని మీద ప్రత్యేక చర్చ పెట్టాలని నువ్వు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు